విశాఖలోని ఆర్కే బీచ్ లో కెరటాల ఉధృతి భయపడుతోంది. తీరంలో సముద్రం ముందుకు రాగా అలలు ఎగిసిపడుతున్నాయి. అలల తీవ్రతకి భూ ప్రకంపనల ప్రభావమే కారణమని చెప్తున్నారు. బంగాళాఖాతంలో భూకంప కేంద్రం కారణంగా సహజంగా కెరటాల ఉధృతి ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. విశాఖ సముద్ర ఉధృతిపై మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. విశాఖలో ఈ తెల్లవారుజామున భూ ప్రకంపనలో తీవ్ర ఆందోళన నింపాయి. ఈ తెల్లవారుజామున 5 గంటల 5 నిమిషాల 46 సెకండ్లకు ఈ భూ ప్రకంపనలు ఒక్కసారిగా చెలరేగడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం చూడొచ్చు ఈ భూ ప్రకంపనలు భూకంప కేంద్రం బంగాళాఖాతంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్నట్టు అధికారికంగా అధికారులు గుర్తించారు. ఇది కాకినాడకు ఈస్ట్ సైడ్లో 227 కిలోమీటర్ల దూరంలో దీన్ని కేంద్రంగా గుర్తించారు. అదే సాధారణంగా సముద్రం లోపల ఈ భూకంప కేంద్రం వస్తే ఒక్కసారిగా అలల తీవ్రత పెరుగుతూ ఉంటుంది. దీంతో సాధారణం కంటే ఒక 3 నుంచి 5 మీటర్ల ముందుకు సముద్రం చొచ్చుకొస్తుంది. భారీగా కెరటాలు ఎగసిపడుతున్నాయి. తీరమంతా కూడా సీ రఫ్గా మారింది. అదే కొన్ని చోట్ల తీర ప్రాంతానికి ఎవరు వెళ్ళొద్దని అధికారులు కూడా అంటే లైఫ్ గార్డ్స్ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో కొంతమంది వచ్చి ఈ కెరటాల ఉధృతి చూసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. మరికొంతమంది సరదాగా గడుపుతున్నప్పటికీ ఇది అంత సేఫ్ కాదు ఈరోజు అన్న మెసేజ్ కూడా ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం స్థానికంగా ఉన్న సందర్శకులు ఉంటారు. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. అవును. ఎలా ఉంది సీ కండిషన్ ఈరోజు? అంటే యాక్చువల్లీ మేము 2 days అవుతుందండి వచ్చి 2 days నుంచి వస్తూ ఉన్నాము. బట్ 2 daysతో పోల్చుకుంటే ఈరోజు అనేది మనకి తీవ్రత అనేది బాగా ఎక్కువగా ఉంది. సో ఫోర్స్ అనేది బాగా ఎక్కువ వస్తుంది. సో దయచేసి ఎవరు కూడా ఇటు సైడ్ రాకండి. జనరల్గా దేనికోసం అనుకుంటున్నారు? సో మార్నింగ్ యాక్చువల్గా అరౌండ్ 5 o'clock కల్లా నేను చూశాను ఎర్త్క్వేక్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు. సో మేబీ దానివల్ల ఇంకా మనకి ఫ్లో అనేది పెరిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. చూడండి, మీరు రెగ్యులర్గా చూసేదాన్ని ఎంత ఫ్లో వస్తుందో. సో చాలా డేంజర్ ఈ టైంలో ఇటువరకు ఎవరు రాకండి. నార్మల్గా అయితే ఇంత ఫ్లో లేదు కదా? యాక్చువల్గా 2 days నుంచి వస్తున్నామండి. నిన్న కూడా చూసాము, ఇంత ఫ్లో అనేది లేదు. సో ఇప్పుడు యాక్చువల్గా అమాంతం 7 వరకు పెరిగింది. మేడం, జనరలైజ్గా నార్మల్ కంటే ఎంత ముందుకు వచ్చింది మేడం? జనరలైజ్గా మేము చూసిన దాన్ని బట్టి అంటే ఇక్కడ వరకు వచ్చేది, ఇక్కడ వరకు వస్తుంది. అక్కడ వరకు వచ్చేది, ఇక్కడ వరకు వస్తుంది. పెరిగింది కదా చాలా. చాలా పెరిగింది. యా, ఇక్కడ వరకు ఇది వరకు అక్కడ వరకు వచ్చేది, ఇక్కడ ఇక్కడ అక్కడ వరకు వస్తుంది ఫ్లో అనేది. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం అంటారు దీనికి. ఈ కేంద్రంలోనే అంటే కాకినాడకు ఈస్ట్ సైడ్ 227 కిలోమీటర్ల లోపల ఇది భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇది కూడా అది విశాఖకు వెస్ట్ సైడ్ వస్తుంది ఈ భూకంప కేంద్రం. ఒక్కసారిగా సముద్రం లోపల ఈ భూకంప కేంద్రం ఉండడంతో అలల తీవ్రత భారీగా పెరుగుతుంది. ఫ్లో ఎక్కువైంది. గాలుల తీవ్రత కూడా తోడవడంతో కెరటాలు సాధారణ స్థాయి నుంచి 3 నుంచి 5 మీటర్ల ముందుకు చొచ్చుకొస్తున్నాయి. ఈ సమయంలో ఎవరు కూడా తీర ప్రాంతంలో సంతరించవద్దు. పర్యాటకులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు సముద్రంలో సాధారణంగా 4.5 ఈ రిక్టర్ స్కేల్పై నమోదైంది కాబట్టి సహజంగా ఈ అలల తీవ్రత పెరుగుతుందని జియాలజీ నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద ఈ తెల్లవారుజామున ఈ భూ ప్రకంపనలు విశాఖలో తీవ్ర అలజడి రేపాయి. దీంతోపాటు పర్యాటకుల్లో ఇప్పుడు ఆందోళన నింపుతున్నాయి. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా TV9 విశాఖపట్నం. విశాఖలో ఈ ఉదయం పలు చోట్ల భూ ప్రకంపనలు నమోదయ్యాయి. నగరంలోని సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, సీతమ్మధార, మాధవధార, పెదవాల్ తీరతో పాటు ఈస్ట్ పాయింట్ కాలనీ, HB కాలనీ ప్రాంతాల్లో భూమి కంపించింది. భూ ప్రకంపనల కారణంగా భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు జనం. భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. సో తర్వాత రిలీజ్ అయ్యాం మేమందరం కూడా ఇదే ఎర్త్క్వేక్ అని. ఆడియో టెస్ట్ ఇచ్చావా? ఈరోజు